హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. బ్యాంకింగ్ అవేర్నెస్ మీద 3 పార్ట్స్ వీడియోస్ అనేవి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో కాన్సెప్ట్ అనేది అప్లోడ్ చేశాను. అలాగే బేసిక్ నామ్స్ కూడా అప్లోడ్ చేశాను. సో బ్యాంకింగ్ అవేర్నెస్ 3 పార్ట్స్ అనేవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్యాంకింగ్ అవేర్నెస్ మీరు క్లిక్ చేసినట్లయితే 1 by 1 వీడియోస్ అనేవి వస్తాయి. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ 150 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందులో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మీరు ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి బ్యాంకింగ్ అవేర్నెస్ 3 పార్ట్స్ అనేవి కూడా చూసి నెక్స్ట్ ఈ వీడియోస్ అనేవి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడకపోయినా పర్లేదు, బట్ మీకు నాలెడ్జ్ అనేది కొంచెం డౌట్స్ అనేవి కాన్సెప్ట్ మీద ఉంటే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అనేవి చూసి ప్లేలిస్ట్లో వెళ్ళి బ్యాంకింగ్ అవేర్నెస్ 3 పార్ట్స్ అనేవి చూసి నెక్స్ట్ ఈ వీడియో అనేది చూడండి. ఓకే, అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్తో లాగిన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో మీరు వీడియో అనేది సైలెంట్గా చూడడం కాకుండా లైక్స్ కామెంట్స్ అనేవి పెడతా ఉంటే సో మీకు ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలుస్తుంది. సో మీరు చూస్తున్నారా లేదా, చూస్తే నచ్చిందా లేదా అన్నది. సో వీడియో చూసినాక లాస్ట్లో లైక్స్ కామెంట్స్ అనేవి చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 150 ఇంపార్టెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పార్ట్స్కి చేశాను. సో 2 పార్ట్స్ అనేది ఫుల్గా చూడండి, 2 పార్ట్లు కూడా 1 పార్ట్ చూసి వదిలేకుండా. సో మీకు యూస్ఫుల్ అవుతుంది బాగా. అలాగే ఆ వీడియోస్ చూడడం వల్ల అంటే ఒకసారి ఆ వీడియోస్ చూసి నెక్స్ట్ ఇది చూడండి. ఓకే, 150 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. ఓకే, MICR కోడ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్? సో ఓకే, MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో MICR అనేది చెక్స్కి రిలేటెడ్. సో ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్లో. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు MICR అండ్ IFSC కోడ్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో MICR కోడ్లో టోటల్గా 9 డిజిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, 9 డిజిట్స్లో ఫస్ట్ 3 సిటీ, నెక్స్ట్ బ్యాంక్, నెక్స్ట్ బ్యాంక్ బ్రాంచ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 560, 240, 360 అనేది ఉన్నది కదా, ఇది MICR కోడ్ అనుకోండి. సో నా టోటల్గా 9 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ 3 డిజిట్స్ అనేవి సిటీ అనమాట. సో సపోజ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ. సో 560 అనేది హైదరాబాద్ డినైట్ చేస్తుంది. నెక్స్ట్ 240 అనేది బ్యాంక్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోడ్ ఇది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ కోడ్స్ కాదు ఇవి. సో 560 అనేది హైదరాబాద్, 240 అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 360 అనేది సపోజ్ దిల్సుఖ్ నగర్. సో హైదరాబాద్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ యొక్క కోడ్ అనమాట ఇది. సో ఈ చెక్స్ అనేవి డైరెక్ట్గా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయడానికి వాటికి యూజ్ అవుతుంది. ఓకే, సో MICR కోడ్ టోటల్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 9 డిజిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ది సిటీ, నెక్స్ట్ బ్యాంక్, థర్డ్ది బ్రాంచ్. ఓకే, హైదరాబాద్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క దిల్సుఖ్ నగర్ బ్రాంచ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా 9 డిజిట్స్ ఉంటాయి. సో MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ చెక్స్. సో టోటల్ డిజిట్స్ వచ్చి 9. ఫస్ట్ 3 సిటీ, బ్యాంక్, బ్రాంచ్. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ IFSC. సో IFSC ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఓకే, ఫుల్ ఫామ్ ఆఫ్ IFSC వచ్చి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. సో నెక్స్ట్ IFSC కోడ్ కన్సిస్ట్ ఆఫ్ డాష్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. సో MICR కోడ్ లో ఎన్ని ఉంటాయి? మొత్తం 9 ఉంటాయి. IFSC లో 11 డిజిట్స్ ఉంటాయి. సో మీరు IFSCని చూడండి, ఫస్ట్ I అనేది 1 లా ఉంది కదా. సో ఇలా 1 లా ఉన్నప్పుడు 11 కోడ్స్ అనేవి ఉంటాయి. సో MICR కి 9 ఉంటాయి. సో MICR IFSC కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండని చెప్తున్నాను. సో I అనేది 1 లా ఉంది కాబట్టి చూడండి, ఇది 1 లా ఉంది కదా. సో 11 డిజిట్స్ అనేది IFSCకి. ఓకే, IFSCకి 11 డిజిట్స్ ఉంటాయి, MICRకి 9 డిజిట్స్ ఉంటాయి. ఓకే, ద IFSC ఈజ్ ఏ 11 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. 11 డిజిట్స్ ఉంటాయి. సో ఇందులో ఇందాక చూసాం కదా MICR లో 333. సో బ్యాంక్ ఫస్ట్ ఒక సిటీ, నెక్స్ట్ బ్యాంక్, తర్వాత బ్రాంచ్, అలా 3 డిజిట్స్ ఉన్నాయి కదా. అలాగే IFSC కోడ్లో 11 డిజిట్స్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ 4 డిజిట్స్ వచ్చి బ్యాంక్ అనమాట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ కి ICICI బ్యాంక్ యొక్క IFSC కోడ్ అండి. ఫస్ట్ 4 డిజిట్స్ వచ్చి బ్యాంక్ ని డినోట్ చేస్తాయి. సో ఫస్ట్ ICICI అనేది ఈ కోడ్ దేనికి? ICICI బ్యాంక్ అని గుర్తుపడతాను అనమాట. సో ICICI కోడ్. నెక్స్ట్ 4th డిజిట్ అనేది అన్నిట్లోనూ కూడా కామన్ గా 0 అనేది ఉంటుంది. ఓకే, 4th డిజిట్ వచ్చి 0 ఉంటుంది. ఫస్ట్ 4 వచ్చి బ్యాంక్ అని డినోట్ చేస్తాయి. అలాగే లాస్ట్ 6 వచ్చి బ్యాంక్ బ్రాంచ్ ని డినోట్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో ఉన్న ICICI బ్యాంక్. సో ఈ కోడ్ వచ్చి 6434 అనేది సపోజ్ ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. మీరు ఫార్మ్స్ ఫిల్ చేసేటప్పుడు కొన్నిసార్లు బ్రాంచ్ కోడ్ అనేది అడుగుతారు కదా. సో ఇది సపోజ్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ యొక్క ICICI లో ఉన్న కోడ్ అనుకోండి, 6434. అలాగే ఈ IFSC కోడ్ ద్వారా మనం ఈజీగా ఏ బ్యాంక్ అనేది గుర్తించవచ్చు. మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో పాటు కొన్నిట్లో IFSC కోడ్ అనేది అడుగుతారు కదా. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది. సో అకౌంట్ నెంబర్ అండ్ IFSC కోడ్ తెలిస్తే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఏ బ్యాంక్ కి వెళ్ళాలని తెలియాలంటే ఈ IFSC కోడ్ అనేది కావాలి. ఎందుకంటే తెలియాలి కదా ఏ బ్యాంక్ ఏ బ్రాంచ్ లో ఉందో. సో తెలిస్తే ఈజీగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే,
చూడండి ఐఎఫ్ఎస్సి కోడ్ లో టోటల్ 11 డిజిట్స్ ఉంటాయి. ఫస్ట్ 4 వచ్చి బ్యాంక్ ఐసిఐసి అంటే ఐసిఐసి బ్యాంక్ ని డినోట్ చేస్తుంది. 4th డిజిట్స్ వచ్చి 0, అలాగే లాస్ట్ 6 డిజిట్స్ వచ్చి బ్యాంక్ బ్రాంచ్ అనేది దిల్సుఖ్ నగర్. సో ఐసిఐసిఐ బ్యాంక్ దిల్సుఖ్ నగర్ అనేది డినోట్ చేస్తుంది. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఐఎఫ్ఎస్సి కోడ్ లో టోటల్ గా 11 ఉంటాయి, ఎంఐసిఆర్ లో 9 ఉంటాయి. ఓకే, క్లియర్ కదా ఎంఐసిఆర్ అండ్ ఐఎఫ్ఎస్సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం లిమిట్ ఇన్ ఆర్టీజీఎస్ సిస్టమ్? సో ఆర్టీజీఎస్ తెలుసు కదా, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో మినిమం లిమిట్ ఏంటంటే మినిమం 2 lakhs ఉంటే కానీ ట్రాన్స్ఫర్ చేయలేమన్నారు. మినిమం 2 lakhs అన్నా ట్రాన్స్ఫర్ చేయాలి. సో అప్పర్ లిమిట్ అనేది లేదు ఆర్టీజీఎస్ కి. సో మినిమం అయితే 2 lakhs, మాక్సిమం మీరు ఎంతన్నా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఆర్టీజీఎస్ లో. ఓకే, మినిమం 2 lakhs, మాక్సిమం లో లిమిట్. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఓకే, ఆర్టీజీఎస్ ఫుల్ ఫామ్ వచ్చి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. మినిమం లిమిట్ వచ్చి 2 lakhs, మాక్సిమం వచ్చి నో లిమిట్. ఓకే, క్లియర్ కదా ఆర్టీజీఎస్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిటిఎస్? సిటిఎస్ అంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్. సో ఈ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ గురించి ఆల్రెడీ బ్యాంకింగ్ ఏమైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా. సో ఎవరైనా చూడాలంటే చూడండి, డౌట్ ఉంటే. సో మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిటిఎస్? చెక్ ట్రంకేషన్ సిస్టమ్. Under which service customers may access their bank account and perform basic transaction from any of the member branches. సో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అనేది ఉన్నది కదా. సో ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ బ్రాంచ్ కి వెళ్ళినట్లయితే కనుక మనకి సేమ్ బ్రాంచ్ కాకపోయినా వేరే బ్రాంచ్ కి వెళ్ళి కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందనుకోండి. సో నేను ఆ బ్రాంచ్ కి వెళ్లకుండా ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కన్నా వెళ్ళొచ్చు. ఎందుకు? ఆ బ్యాంక్స్ అన్ని కూడా కోర్ బ్యాంకింగ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సో కోర్ బ్యాంకింగ్ తో కనెక్ట్ అయి ఉంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి మన అకౌంట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళ సిస్టమ్ లోకి వస్తాయి. అలా కోర్ బ్యాంకింగ్ కనెక్ట్ కాకపోతే కనుక వేరే బ్రాంచ్ కి వెళ్తే అక్కడ మన డీటెయిల్స్ అనేవి ఓపెన్ చేయలేరు కాబట్టి సో మనకు ట్రాన్సాక్షన్ అనేది జరగదు. ఓకే, అదే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటే. సో కోర్ బ్యాంకింగ్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో రీసెంట్ గా కొన్ని పోస్ట్ ఆఫీస్ కూడా కోర్ బ్యాంకింగ్ చేశారు. సో అది కోర్ బ్యాంకింగ్ అంటే అంటారు అదనమాట. ఓకే, అండర్ విచ్ సర్వీస్ కస్టమర్స్ మే యాక్సెస్ దర్ బ్యాంక్ అకౌంట్ అండ్ పర్ఫార్మ్ బేసిక్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద మెంబర్ బ్రాంచ్ ఆఫీసెస్. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ ఎందులో అయినా సరే మనం వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అవి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కనెక్ట్ అయి ఉంటాయి కనుక. సో అది ఫుల్ ఫామ్ ఆఫ్ సిబిఎస్ వచ్చి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. సో ఓకే, నెక్స్ట్, ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఇన్ డిఫరెంట్ కరెన్సీస్ ఈస్ నోన్ యాజ్ కరెన్సీ స్వాప్. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఇన్ డిఫరెంట్ కరెన్సీస్ ఈస్ నోన్ యాజ్ కరెన్సీ స్వాప్. సో నెక్స్ట్, అసెట్స్ ఆర్ లోన్ which stop performing after 90 days is known as non-performing assets. సో ఎన్పిఏ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. సో మనం లోన్ తీసుకున్నప్పుడు ఒక 90 days తర్వాత సమ్ గానీ ఇంట్రెస్ట్ గానీ ఏ విధమైనది కూడా పే చేయకుండా ఉంటే అలా వదిలేస్తే దాన్ని ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ట్రీట్ చేస్తారన్నమాట. ఓకే, ఆఫ్టర్ 90 days ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో మనం ఒక బ్యాంక్ లో లోన్ తీసుకుందాం. సో ఒక 90 days గా మనం ఇంట్రెస్ట్ గానీ అసలు రూపాయి కూడా పే చేయలేదు. సో అటువంటి వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్, హూ కంట్రోల్స్ ద మానిటరీ పాలసీ ఇన్ ఇండియా? సో మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది ఇండియాలో. సో మానిటరీ పాలసీ ద్వారా రెపో, రివర్స్ రెపో, సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మానిటరీ పాలసీ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఏమైనా వీడియోస్ లో అప్లోడ్ చేశాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ అనేవి ఏమైనా చూడకపోతే అవి చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది మీకు. సో ఫిస్కల్ పాలసీ అనేది గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సో మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ, ఫిస్కల్ పాలసీ అనేది గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సో విచ్ కార్డ్ ఈజ్ ఇష్యూడ్ బై ఎన్పిసిఏ? ఎన్పిసిఏ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనకి మాస్టర్ కార్డ్, విజా కార్డ్ అనేవి ఏటీఎంస్ యూజ్ చేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది కదా. మాస్టర్ కార్డ్, విజా కార్డ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మన టెక్నాలజీ కాదనమాట, ఇండియన్ టెక్నాలజీ కాదు, ఫారెన్ టెక్నాలజీ. సో మనకి ఇండియాకి ఒక టెక్నాలజీ అనేది పేమెంట్ గేట్వే అనేది ఉండాలని చెప్పి రూపే కార్డ్ అనేది ఎన్పిసిఏ లాంచ్ చేసింది. సో ఎన్పిసిఏ అనేది ఏంటంటే ఒక అంబ్రెల్లా లాంటిది అనమాట. సో దీని కిందకే మన ఇండియాలో జరిగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఏటీఎం ట్రాన్సాక్షన్స్, ఆర్టీజీఎస్, నెఫ్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఎన్పిసిఏ అండర్ లో ఉంటాయి. సో ఆ పేమెంట్స్ అన్ని కూడా ఎన్పిసిఏ అంబ్రెల్లా కిందకే వస్తాయి అనమాట. ఓకే, సో రూపే కార్డ్ అనేది లాంచ్ చేశారనమాట ఎన్పిసి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇండియన్ టెక్నాలజీ. సో నెక్స్ట్, కమర్షియల్ పేపర్ క్యాన్ బి ఇష్యూడ్ ఫర్ మాక్సిమం పీరియడ్ ఆఫ్. కమర్షియల్ పేపర్స్ అనేవి ఉన్నాయి కదా. సో నాన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఆ వీడియో అనేది చూడండి. ఓకే, కమర్షియల్ పేపర్ క్యాన్ బి ఇష్యూడ్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 year, 365 days ఆర్ 1 year. ఓకే, కమర్షియల్ పేపర్ మాక్సిమం పీరియడ్ అంతా 1 year. Okay, next, the mutual funds in India follow accounting standards laid by SEBI. Mutual funds అనేవి కంట్రోల్ చేసేది ఎవరంటే సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మ్యూచువల్ ఫండ్ ఇండియా ఫాలో అకౌంట్ స్టాండర్డ్స్ లేడ్ బై. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇది పెట్టిన
నియమాలు అనేవి పాటించాలన్నమాట. ఓకే, సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ మినిమం అమౌంట్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఎట్. సో మినిమం అమౌంట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కి ఏంటంటే 1 lakh. ఓకే, సిడి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కి మినిమం 1 lakh. సో నెక్స్ట్ ఏఎంఎల్ ఈజ్ ఎ టర్మ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ అండ్ లీగల్ ఇండస్ట్రీ టు ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఆఫ్ ఏఎంఎల్. సో ఏఎంఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. ఓకే, యాంటీ మనీ లాండరింగ్. ఏఎంఎల్ మీన్స్ యాంటీ మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ అనేది ఉంటుంది కదా. మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని, ఇల్లీగల్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి చేసే వాటినే మనీ లాండరింగ్ అంటారు. సో ఈ మనీ లాండరింగ్ ని తగ్గించాలని చెప్పి యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది 2002లో లాంచ్ చేశారు. ఓకే, సపోజ్ హ్యాకింగ్ అనేది ఉందా, మీకు హ్యాకింగ్ అనేది ఐడియా ఉంటుంది కదా. హ్యాకింగ్ అంటే సిస్టమ్ మనం దొంగతనంగా హ్యాక్ చేయడం అనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి టెఫ్ట్ చేయడం. సో వాటిని మనం రికవర్ చేయాలంటే ఏం చేయాలి, యాంటీ టెఫ్టింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. సో యాంటీ టెఫ్ట్ అనేది ఉంటుంది కదా. సో అలాగే సో యాంటీ మనీ లాండరింగ్ అనమాట. సో ఈ మనీ లాండరింగ్ అరికట్టడానికి యాంటీ మనీ లాండరింగ్ అంటారు. ఓకే, హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ టైప్ లో మనీ లాండరింగ్, యాంటీ మనీ లాండరింగ్ అనమాట. సో ఓకే, మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ మనీని లీగల్ మనీగా కన్వర్ట్ చేయడం. సో యాక్ట్ 2002లో చేశారు. ఓకే, పిన్ ఈజ్ ఎ నెంబర్ allocated to an individual and used to validate electronic transactions. సో ఎక్స్పాండ్ పిన్. సో పిన్ అనేది తెలుసు కదా, మనకి ఏటీఎం యూజ్ చేసేటప్పుడు కానీ పిన్ నెంబర్ అనేది ఉంటుంది. సో పిన్ అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. పిన్ అబ్రివేషన్ అడుగుతుంది, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద రెపో రేట్? ఇట్ ఈస్ ద రేట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్. సో బ్యాంక్స్ అనేవి మనకు లోన్స్ ఇస్తా ఉంటాయి కదా, అలాగే బ్యాంక్స్ కి ఎప్పుడైనా మనీ షార్టేజ్ వచ్చినప్పుడు బ్యాంక్స్ అనేవి లోన్స్ తీసుకుంటాయి ఆర్బీఐ దగ్గర సమ్ ఇంట్రెస్ట్ రేట్ కి. సో దాన్ని రెపో రేట్ అంటారు. సో అదే ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకుంటే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఓకే, సో రెపో రేట్ అంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర తీసుకునే లోన్స్ రేట్ ని రెపో రేట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద బ్యాంక్ ఎష్యూరెన్స్? సో బ్యాంక్ ఎష్యూరెన్స్ అంటే ఏం లేదు. సో ఏదైనా ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, సో వాళ్ళ దగ్గరికి ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా సైడ్ బిజినెస్ లాంటిది లేదా వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేరే డైవర్ట్ చేస్తారు కదా, వాళ్ళకి వేరే ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అలాగే బ్యాంక్స్ అనే దగ్గరికి హ్యూజ్ కస్టమర్స్ అనే వాళ్ళు డైలీ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి వాళ్ళ గురించి చెప్పి సో వాళ్ళకి ఇన్సూరెన్స్ అవి కట్టిస్తూ ఉంటారు. సో దాన్నే బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే బ్యాంక్ ఇన్సూరెన్స్ ని సెల్ చేయడం అనమాట. ఓకే, సో కింద డెఫినేషన్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ద సెల్లింగ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్. సో బ్యాంక్స్ చేసే రెగ్యులర్ ఆపరేషన్స్ కాకుండా ఇన్సూరెన్స్ అనేవి సెల్ చేయడాన్ని బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు. సో ఓకే, వై కేవైసీ? సో కేవైసీ అనేది తెలుసు కదా, నో యువర్ కస్టమర్. ద అబ్జెక్టివ్ ఆఫ్ కేవైసీ గైడ్లైన్స్ ఈస్ టు ప్రివెంట్ బ్యాంక్స్ ఫ్రమ్ being used intentionally or unintentionally by criminal elements for money laundering or terrorist financial activities. సో ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ మనీని బ్లాక్ మనీని కన్వర్ట్ చేయడానికి కానీ సో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవి కూడా వాళ్ళకి మనీ కావాలి కదా. సో ఇలాంటివన్నీ కూడా బ్యాంక్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. సో మీరు అతను మూవీ చూసినట్లయితే 2 crores అనేది అమౌంట్ వచ్చింది. సో ఎంత అమౌంట్ లో ఎక్కడ దాస్తారంటే సో బ్యాంక్ లో దాస్తామని చెప్తారు కదా. సో అలా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అనేవి బ్యాంక్స్ ద్వారా జరగకుండా ఆపడానికి సో ఐడి కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు కదా, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఏదో ఒక ఐడి కార్డు, అలాగే కేవైసీ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి. సో అప్పుడు మన డీటెయిల్స్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి కదా. సో ఒక మన జెన్యున్ పర్సన్ లేదా పాన్ కార్డ్ ఇవ్వడం ద్వారా మనకు మొత్తం ఏ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నది ట్యాక్స్ పే చేస్తున్నాం లేదా ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఆపడానికి కేవైసీ గైడ్లైన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో కస్టమర్ గురించి బ్యాంక్ వాళ్ళు తెలుసుకోవాలి, సో వెరిఫై చేయాలి. సో ఐడెంటిటీ కార్డ్ ద్వారా మన కేవైసీ గైడ్లైన్స్ ఫామ్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు. అది ఓకే, అందుకని కేవైసీ అకౌంట్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కేవైసీ? నో యువర్ కస్టమర్. సో కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటంటే నో యువర్ కస్టమర్. సో మీ కస్టమర్ గురించి మీరు తెలుసుకోవడం ద్వారా వాళ్ళు జెన్యున్ పర్సనా కాదా అనేది తెలుసుకోవడం ద్వారా సో మీరు కేవైసీ గైడ్లైన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇల్లీగల్ మనీ లాండరింగ్ అనేవి అరికట్టచ్చు అనమాట కొంతవరకు. ఓకే, సో అందుకని కేవైసీ స్టార్ట్ చేశారు. ఓకే, అర్థమైంది కదా కేవైసీ గురించి. సో నెక్స్ట్ నో యువర్ కస్టమర్ గైడ్లైన్స్ ఆర్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 35 యాక్ట్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఓకే, సెక్షన్ 35A అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ 1949 రూల్స్ ప్రకారం ఈ కేవైసీ గైడ్లైన్స్ అనేవి అండర్ లో పనిచేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇన్ బీసీబీడీఏ అంటే తెలుసు కదా, బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. ద క్రెడిట్స్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ ఇన్ 1 lakh rupee.
సో బిఎస్బిడి అంటే ఏం లేదు, సో నో ఫ్రిల్ అకౌంట్ అనేది స్టార్ట్ చేశారు ఫస్ట్, తర్వాత అలాగే బిఎస్బిడిఐ కింద కన్వర్ట్ చేశారు. నెక్స్ట్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు దాన్నే జనధన్ యోజన అకౌంట్ అంటారు. సో అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అందరికీ అకౌంట్ అనేది అందుబాటులో ఉండాలని చెప్పి. సపోజ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే 500 రూపీస్ లేదా 1000 రూపీస్ అనే బ్యాంక్ టు బ్యాంక్ డిపెండ్ అయి ఉంటుంది. సో మినిమం రెగ్యులర్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే 500 రూపీస్ మినిమం ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే కూడా ప్లేస్ టు ప్లేస్, బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క బ్యాంక్ లో 5000 రూపీస్ కూడా మినిమం డిపాజిట్ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయితే. సో అంత అమౌంట్ అనేది అందరూ పెట్టలేరు కాబట్టి సో అందరికీ బ్యాంకింగ్ అనేది అందుబాటులో ఉండాలని చెప్పి జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ అనేది ఓపెన్ చేసి కొన్ని లిమిటెడ్ ఫెసిలిటీస్ అనేవి ఇచ్చారు. ఓకే, సో ఆ లిమిటెడ్ ఫెసిలిటీస్ ఏంటంటే 1 lakh కన్నా ఎక్కువ ఫైనాన్షియల్ ఇయర్ క్రెడిట్స్ అనేది దాటకదు. ఓకే, బిఎస్బిడిఏ బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ద క్రెడిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 1 lakh రూపీస్. సో బిఎస్బిడి అంటే అర్థమైంది కదా, అది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే కొన్ని లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ ఇన్ బిఎస్బిడిఏ ద బ్యాలెన్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ డస్ నాట్ ఎక్సీడ్ రూపీస్. సో 50,000 కన్నా ఎక్కువ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకూడదు అనమాట సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ లో. ఓకే, 50,000 లిమిట్ వచ్చి 50,000. అలాగే విత్ డ్రా అండ్ ట్రాన్స్ఫర్ అనే మంత్, ఒక మంత్ లో విత్ డ్రా కానీ ట్రాన్స్ఫర్ కానీ 10,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఓకే, విత్ డ్రాల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనే మంత్ డస్ నాట్ ఎక్సీడ్ 10,000 రూపీస్. సో ఇవి బిఎస్బిడిఏ కొన్ని ఉన్న లిమిటేషన్స్ అనమాట. సో ఒక ఇయర్ లో క్రెడిట్స్ అనేవి 1 lakh ఉండకూడదు, అలాగే 50,000 బ్యాలెన్స్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు, అలాగే 1 month లో 10,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకూడదు. సో నెక్స్ట్ వాట్ రేట్ ఆర్బీఐ గివ్ లోన్స్ టు కమర్షియల్ బ్యాంక్స్. సో ఇందాక చూసాం కదా, ఆర్బీఐ దగ్గర నుండి బ్యాంక్స్ తెచ్చుకునే లోన్స్ నే రెపో రేట్ అంటామని చెప్పాం కదా. సో ఎట్ విచ్ రేట్ ఆర్బీఐ గివ్ లోన్స్ టు కమర్షియల్ బ్యాంక్ అంటే 6.5. ప్రజెంట్ రెపో రేట్ వచ్చి 6.5% ఉన్నది. ఇది ఫ్రీక్వెంట్ గా ఆర్బీఐ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, సో మార్కెట్ ని స్టెబిలైజ్ చేయడానికి ఆర్బీఐ అనేది ఈ టూల్ యూజ్ చేస్తుంది, మానిటరీ టూల్. సో ప్రెసెంట్ వచ్చి రెపో రేట్ 6.5% ఉంది. ఓకే, నెక్స్ట్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ కాసా రేషియో అంటారు కదా, సిఏఎస్ఏ. సో కాసా అంటే అబ్రివేషన్ ఏంటంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్. సో కాసా రేషియో అనేది ఏం లేదు, టోటల్ డిపాజిట్స్ అనేవి ఉంటాయి కదా, అవి వాటికి అండ్ కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ కి ఉన్న రేషియోనే కాసా రేషియో అంటాం. ఓకే, సో కాసా అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్. నెక్స్ట్ ఇన్ వాట్ డినామినేషన్ కమర్షియల్ పేపర్ కెన్ బి ఇష్యూడ్. సో కమర్షియల్ పేపర్ ఏ డినామినేషన్స్ ఇష్యూ చేస్తారంటే 5 lakhs. ఓకే, మల్టిపుల్ ఆఫ్ 5 lakhs కానీ మినిమం 5 lakhs కానీ కమర్షియల్ పేపర్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమం డినామినేషన్ ఆఫ్ ద ట్రెజరీ బిల్స్ టు ఇష్యూ ఇన్ ఇండియా. ట్రెజరీ బిల్స్ అంటే సెక్యూర్ గవర్నమెంట్ బిల్స్ అనమాట. సో వీటికి మినిమం ట్రాన్సాక్షన్ అంటే 25,000. సో మినిమం 25,000 కానీ మల్టిపుల్స్ ఆఫ్ 25,000 కానీ ట్రెజరీ బిల్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఇట్ ఇస్ ద సెక్యూర్ గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో హూ కెనాట్ ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది అందరూ ఇష్యూ చేస్తారు, బట్ ఎవరు ఇష్యూ చేయరు అని అడుగుతున్నారు. కొంతమంది ఇష్యూ చేయరు. కొందరు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ అనేవి ఉన్నాయి కదా, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇవి కానీ లోకల్ ఏరియా బ్యాంక్స్ లైక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లాంటి లోకల్ ఏరియా బ్యాంక్స్ ఉంటాయి కదా. సో ఈ బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీస్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ని ఇష్యూ చేయవు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఏఎస్బీఏ. ఏఎస్బీ అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. ఓకే, అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏఎస్బీ వచ్చి అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. సో నెక్స్ట్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఈజ్ మెయింటైన్డ్ విత్. సో డెఫ్ అకౌంట్. సో డెఫ్ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అనేది ఎవరి దగ్గర మెయింటైన్ చేస్తుంటే ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేస్తారు. సో నెక్స్ట్ అలాగే క్యాష్ రిజర్వేషన్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఫండ్స్ దట్ బ్యాంక్ హ్యావ్ టు కీప్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ. సో సిఆర్ఆర్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. సో సిఆర్ఆర్ అంటే ఏం లేదు. సో సపోజ్ బ్యాంక్ దగ్గర ఒక 100 రూపీస్ ఉందనుకోండి. సో 100 రూపీస్ తో బ్యాంక్స్ అనేది బిజినెస్ చేయకూడదు అనమాట, లోన్స్. సో ప్రజల దగ్గర నుండి డిపాజిట్స్ అనేవి 100 రూపీస్ తీసుకుంది. సో 100 రూపీస్ తో బిజినెస్ అనేది చేయకూడదు. సమ్ పర్సంటేజ్ సిఆర్ఆర్ రూపంలో, లిక్విడిటీ రూపంలో 4% అనేది, సపోజ్ ప్రజెంట్ సిఆర్ఆర్ 4% ఉన్నది అంటే 100 రూపీస్ కి ఒక 4 రూపీస్ అనేది ఆర్బీఐ దగ్గర పక్కన పెట్టాలి. అలాగే ఎస్ఎల్ఆర్ అనేది 21% పక్కన పెట్టాలి. సో అప్పుడు మాత్రమే మిగతా డబ్బులతో మాత్రమే బిజినెస్ అనేది బ్యాంక్ అనేది చేయాల్సి వస్తుంది. సో దాన్నే సిఆర్ఆర్ అంటారు. ఓకే, సిఆర్ఆర్ ఫుల్ ఫామ్ వచ్చి క్యాష్ రిజర్వ్ రేషియో ఇస్ ది అమౌంట్ ఆఫ్ ఫండ్స్ దట్ బ్యాంక్స్ హ్యావ్ టు కెప్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ దగ్గర ఉంచాలన్నమాట సిఆర్ఆర్ అనేది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద మాక్సిమం అమౌంట్ ఫర్ ట్రాన్సాక్షన్ నెఫ్ట్ లిమిట్ ఫర్ క్యాష్ బేస్డ్ రెమిటెన్స్ టు నేపాల్. సో నెఫ్ట్ అనేది లిమిట్ నేపాల్ కి 50,000 మాత్రమే ఉంటుంది. ఓకే, నెఫ్ట్ లిమిట్ వచ్చి 50,000 నేపాల్ కంట్రీకి చేసినప్పుడు మాత్రం 50,000 లిమిట్ అనేది నెఫ్ట్ ఉంటుంది. సో వాట్ డస్ కార్ స్టాండ్స్ ఫర్. సో కార్ అంటే క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో.
సో సిఆర్ఆర్ గురించి నేను బేసిక్ నార్మ్స్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు డౌట్ ఉంటే ఆ వీడియో అనేది ఒకసారి చూడండి. ఓకే, కార్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. వెన్ మనీ ఈజ్ లెంట్ ఆర్ బారోడ్ ఫర్ 1 day ఆర్ ఓవర్ నైట్ బేసిస్ ఇట్ ఈస్ నోన్ ఎస్ కాల్ మనీ. సో ఒక రోజుకి కానీ అంతకన్నా తక్కువ టైం కానీ లోన్ తీసుకుంటే దాన్ని కాల్ మనీ అంటాం. సో మీ కాల్ మనీ అనేది ఇష్యూ కూడా వచ్చింది కదా, విజయవాడలో జరిగింది. సో బయట వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మనీకి బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పి వచ్చింది కదా ఇష్యూ. సో అదే కాల్ మనీ అనమాట. సో తక్కువ టైంకి 1 or 2 days కి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి తీసుకునే మనీనే కాల్ మనీ అంటాం. అలాగే 2 days to 14 days వెన్ మనీ ఈజ్ లెంట్ ఆర్ బారోడ్ ఫర్ బిట్వీన్ 2 days and 14 days. సో 1 day కన్నా తక్కువగా అయితే కాల్ మనీ, అలా కాకుండా 2 days to 14 days అయితే దాన్ని నోటీస్ మనీ అంటాం. ఓకే, అలాగే వెన్ మనీ ఈజ్ లెంట్ ఆర్ బారోడ్ ఫర్ ఏ పీరియడ్ మోర్ దాన్ 14 days. 14 days ఉంటే నోటీస్ మనీ అంటాం, 2 to 14 days. అలా కాకుండా 14 days కన్నా ఎక్కువ ఉంటే దాన్ని టర్మ్ మనీ అంటాం. ఓకే, 1 night కి కానీ 1 day కన్నా తక్కువ కానీ తీసుకుంటే దాన్ని కాల్ మనీ అంటాం. అలా కాకుండా 2 to 14 days అయితే నోటీస్ మనీ. సో నెక్స్ట్ 14 days కన్నా ఎక్కువ అయితే దాన్ని టర్మ్ మనీ అంటాం. సో ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీస్ ఇవి. నెక్స్ట్ ట్రెజరీ బిల్స్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద డాష్ ఇన్స్ట్రుమెంట్స్. సో ట్రెజరీ బిల్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ వీటిని అన్నింటినీ ఏ ఇన్స్ట్రుమెంట్స్ అంటామంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్ అంటాం. ఓకే, నెగోషియబుల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెగోషియబుల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డౌట్ ఉంటే ఒకసారి వీడియో చూడండి. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఇన్ పీపీఎఫ్. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో అప్పర్ లిమిట్ వచ్చి 1.5 lakhs అనేది ఉంటుంది. సో బిట్ అనేది ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఇన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చి 1.5 lakhs. ఓకే, యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 1st, 2012 ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ చెక్స్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్స్, పే ఆర్డర్స్ అండ్ బ్యాంకర్స్ చెక్ ఈజ్ 3 months. సో చెక్ వ్యాలిడిటీ అనేది అంతకుముందు 6 months ఉండేది, బట్ 2012 April 12 నుండి చెక్ వ్యాలిడిటీ అనేది 3 months చేశారు. ఓకే, 3 months ఆర్ 90 days ఇస్ ద ప్రెసెంట్ చెక్ యొక్క వ్యాలిడిటీ పీరియడ్ అనమాట. ఓకే, చెక్ వ్యాలిడిటీ పీరియడ్ ప్రెసెంట్ వచ్చి 3 months. సో ఆఫ్టర్ 3 months చెక్ ఈస్ కాల్డ్ ఏ స్టేల్ చెక్ అంటాం అనమాట. 3 months అయిపోయిన తర్వాత చెక్ ని స్టేల్ చెక్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనే వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జాంపుల్స్ తో, అది కూడా చూడండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ అన్ అసెట్ ఆర్ లోన్ టు బి డిక్లేర్డ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఇందాక చూసాం కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని ఎప్పుడు అంటాం? ఆఫ్టర్ 90 days ఆర్ 3 months. ఓకే, 90 days తర్వాత మాత్రమే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఇంట్రెస్ట్ కానీ అసలు పే చేయకపోతే 90 days దాకా. సో నెక్స్ట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, టీఏసీజీసీ ఉంది కదా. సో ఇది బ్యాంక్స్ కి ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తుంది అనమాట. సో మనం చేసే డిపాజిట్స్ మీద మాక్సిమం 1 lakh దాకా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది డిఐసిజిసి. సో మన అమౌంట్ అనేది ఏదైనా రిస్క్ వల్ల లాస్ అయితే కనుక మాక్సిమం 1 lakh దాకా డిఐసిజిసి ఇన్సూరెన్స్ అనేది చేస్తుంది. సో డిఐసిజిసి దేనికి కవర్ అవుతుందంటే ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో దానికి ఇన్సూరెన్స్ అనేవి ప్రొవైడ్ చేయదు డిఐసిజిసి. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ మెజర్ టు లిక్విడేట్ ద మార్కెట్. ఆర్బీఐ మెజర్ టు లిక్విడేట్ ద మార్కెట్ ఈస్ అంటే రిపో రేట్ అనమాట. సో ఆర్బీఐ మానిటరీ టూల్స్ ని ఉపయోగించి లిక్విడిటీ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ అనేది కూడా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోలో. సో అవి చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది కాన్సెప్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఈఎఫ్టీ. ఈఎఫ్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వచ్చి ఆర్టీజీఎస్. సో ఆర్టీజీఎస్ అనేది ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. నెఫ్ట్ అనేది బ్యాచ్ ప్రాసెసింగ్ 1 by 1 వెళ్తుంది. అలా కాకుండా ఆర్టీజీఎస్ అయితే బల్క్ అమౌంట్స్ అనేవి ఒకేసారి వెళ్ళిపోతాయి విత్ ఇన్ సెకండ్స్ లో. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, రియల్ టైమ్ లో సెటిల్మెంట్ అనేది జరిగిపోతుంది. దాని కింద ఫాస్టెస్ట్ మోడ్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అండ్ చెక్ ఈజ్ నోన్ ఎస్. సో చెక్ మీద ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ లో చూసాం కదా ఐఎఫ్ఎస్సి కోడ్, స్టార్టింగ్ లో ఐసిఐసి, నెక్స్ట్ 4th digit 0, నెక్స్ట్ లాస్ట్ డిజిట్స్ వచ్చి బ్రాంచ్ కోడ్ ని డినోట్ చేస్తాయి. సో ఎంఐసిఆర్ కోడ్ అయితే ఫుల్ గా 9 digits కూడా నెంబర్స్ ఉంటాయి. అలా కాకుండా ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఆల్ఫాబెట్స్ అనేవి ఫస్ట్ 4 ఉంటాయి, నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్, సో 2 కలిసి ఉంటాయి. సో ఆ కోడ్ ని ఏమంటాం? ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో నెక్స్ట్ బ్యాంక్ పేస్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. సేవింగ్స్ బ్యాంక్ మీద బ్యాంక్స్ అనేవి డైలీ బేసిస్ మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాయి. ఓకే, సేవింగ్స్ బ్యాంక్ అనేది ప్రెసెంట్ అప్రాక్సిమేట్ గా 4% అనేది ఉంటుంది. మాక్సిమం అన్ని బ్యాంక్స్ లోనే ఇలాగే ఉంటుంది, కొన్ని బ్యాంక్స్ లో లిటిల్ బిట్ వేరీ ఉంటుంది. సో అప్రాక్సిమేట్ గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది 4%. ఓకే, ఇది డైలీ బేసిస్ మీద బ్యాంక్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాయి. సో నాకు వాట్ ఈస్ ద లోవర్ లిమిట్ ఫర్ ఎడ్యుకేషన్ అండర్ ప్రయారిటీ సెక్టర్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్. సో ఫారెన్ వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ కి బ్యాంక్స్ మాక్సిమం ఎంతవరకు లోన్ ప్రొవైడ్ చేస్తాయంటే 20 lakhs ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఇండియాలోనే చదువుకుంటూ అంటే వాళ్ళకి 10 lakhs ప్రొవైడ్ చేస్తాయి. ఫారెన్ వెళ్లే వరకు 20 lakhs. ఓకే, లోన్స్ టు ఇండివిజువల్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇంక్లూడింగ్ వొకేషనల్ కోర్సెస్ అప్ టు 10 lakhs ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా అండ్ 20 lakhs ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్. సో ఇది
ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రయారిటీ సెక్టర్ కిందకి వస్తుంది అనమాట. సో బ్యాంక్ లోన్స్ అనేవి ఇచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ప్రయారిటీ సెక్టర్ లో కొంత పర్సంటేజ్ అనేది కంపల్సరీగా వాళ్ళు లోన్స్ అనేది ఇవ్వాలి. ఆ ప్రయారిటీ సెక్టర్ లో లైక్ ఎగ్జాంపుల్ కి అగ్రికల్చర్. సో వ్యవసాయం అనేది చాలా ఇండియాలో ఇంపార్టెంట్ అనేది కదా. సో వ్యవసాయం అలాగే ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇలాంటివి వాటిని ప్రయారిటీ సెక్టర్ లో ఇంక్లూడ్ చేశారు. సో వాటికి సమ్ పర్సంటేజ్ అనేది కంపల్సరీగా బ్యాంక్స్ అనేవి లోన్ ఇవ్వాలి. సో ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ టు ప్రయారిటీ సెక్టర్. సో లోన్ అనేది మాక్సిమం ఇండియా స్టూడెంట్స్ కి 10 lakhs, అలాగే ఫారెన్ వెళ్ళి చదువుకుంటానంటే 20 lakhs అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో నెక్స్ట్ రూపే కార్డ్ ఈస్ అన్ ఇండియన్ వెర్షన్ ఆఫ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ఈస్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్. స్టార్టింగ్ లో చెప్పాను కదా, రూపే కార్డ్ అనేది ఇండియన్ టెక్నాలజీ ప్యూర్ గా. సో ఈ రూపే కార్డ్ అనేది సో మాస్టర్ కార్డ్, విజా కార్డ్, అలాగే రూపే కార్డ్ అనమాట, క్రెడిట్ డెబిట్ కార్డ్. సో ఈ కార్డ్ అనేది ఎన్పిసిఏ లాంచ్ చేస్తుంది. సో పేమెంట్స్ అనేవి ఇలాంటివన్నీ కూడా ఎన్పిసిఏ అంబ్రెల్లా అండర్ కింద ఉన్నాయని చెప్పాను కదా. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండర్ లో ఉంటుంది రూపే కార్డ్. సో నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ మే బి ఓపెన్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్. ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అనేది ఉంది కదా, మనం అమౌంట్ అనేది ఫిక్స్డ్ గా చేసేస్తే సో 3 months కి అలా ఇంట్రెస్ట్ తీసుకునేలా పెట్టుకోవచ్చు, లేదా సమ్ ఫిక్స్డ్ పీరియడ్ తర్వాత అసలు ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది కలిపి తీసుకునేలా ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్. సో మినిమం పీరియడ్ ఎంత అంటే 7 days కి మనం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. సో మినిమం అమౌంట్ అంటే 1000 rupees చేయాలి. మినిమం 1000 rupees, అలాగే మినిమం 7 days కి అనేది ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, చెప్పాను కదా. సో వాట్ ఈస్ ద మినిమం అమౌంట్ రిక్వైర్డ్ టు ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్. మినిమం అమౌంట్ వచ్చి 1000 rupees ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి. ఓకే, మినిమం 1000 rupees, అలాగే మినిమం 7 days కి. సో ద బ్యాంక్స్ హ్యాస్ కన్వర్టెడ్ ఆల్ నో ఫ్రిల్ అకౌంట్ ఇంటూ, చెప్పాను కదా ఇందాక, నో ఫ్రిల్ అకౌంట్ అనేది ఉండేది జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో నో ఫ్రిల్ అకౌంట్ ని బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ గా మార్చారు. సో నెక్స్ట్ దీన్ని జనధన్ యోజన కింద మార్చారు. ఓకే, ద బేసిక్ బ్యాంక్స్ హ్యావ్ కన్వర్టెడ్ ఆల్ నో ఫ్రిల్ అకౌంట్ ఇంటూ బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్. సో నెక్స్ట్ ప్రధానమంత్రి జనధన్ యోజన ఈజ్ ఎ స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ప్రధానమంత్రి జనధన్ యోజన అకౌంట్ తెలుసు కదా. సో బిఎస్బిడి లాంటిదే. సో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో 5000 ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో అలాగే ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. సో ఇది అసలు ఎందుకు పెట్టారంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం పెట్టారు అనమాట. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? టేకింగ్ ద బ్యాంకింగ్ ఫెసిలిటీ టు ద పూర్ పీపుల్. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఫైనాన్షియల్ అకౌంట్ ఇంక్లూజన్ గురించి. బ్యాంక్ అకౌంట్ అనేది కొంచెం 500 మినిమం, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ లో 5000 దాకా ఉంటుంది కాబట్టి సో అందరూ అకౌంట్ అనేది ఓపెన్ చేయట్లేదు. సో అందరికీ బ్యాంకింగ్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉండట్లేదు కాబట్టి సో పూర్ పీపుల్ కూడా బ్యాంకింగ్ ఫెసిలిటీని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి ఈ ప్రధానమంత్రి జనధన్ యోజన అకౌంట్ అనేది పెట్టారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అదే, టేకింగ్ ద బ్యాంకింగ్ ఫెసిలిటీ టు ద పూర్ పీపుల్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో నెక్స్ట్ హౌ మచ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద ప్రధానమంత్రి జనధన్ యోజన స్కీమ్. సో ప్రధానమంత్రి జనధన్ యోజన స్కీమ్ కింద మనకు 5000 ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇస్తారు. సో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏం లేదు. సో చెక్ మన అకౌంట్ లో ఉన్న అమౌంట్ సపోజ్ 0 ఉన్నా సరే మనం 5000 అనేది తీసుకోవచ్చు. అంటే ఏం లేదు. సో మామూలుగా జనరల్ పర్పస్ అకౌంట్ లో బిజినెస్ పర్పస్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు బిజినెస్ మ్యాన్ కి. సపోజ్ అకౌంట్ లో 1 lakh rupees అనేది ఉందనుకోండి, అతను సమ్ లిమిట్ అనేది ఉంటుంది. సో కస్టమర్ రికార్డ్స్ ని బట్టి, తన రిలేషన్ కి బ్యాంకింగ్ తో ఉన్నదాన్ని బట్టి వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఫెసిలిటీ ఇస్తారు. సో ₹1,00,000 అన్నప్పుడు 1,20,000 అనేది కూడా అతను డ్రా చేసుకోవచ్చు. సో 20,000 ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇస్తారు. అంటే లిమిట్ అనేది ఎగ్జాక్ట్ గా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఉంటుంది. సో ఆ 20,000 మీద హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ ఛార్జ్ చేస్తారు అన్నమాట. సో అలాగే ఇందులో జనధన్ యోజనలో పూర్ పీపుల్ కి 5,000 దాకా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తారు. సో 5,000 తో వాళ్ళకి ఏమైనా ఖర్చులు ఉన్నా, బిజినెస్ ఏమైనా చేసుకోవాలన్నా చిన్న చిన్నవి చేసుకోవచ్చు. సో మళ్ళీ తిరిగి రీపే చేయాలన్నమాట. ఓకే, సో 3 months తర్వాత మాత్రమే మన అకౌంట్ మెయింటెనెన్స్ బాగుంటే అప్పుడు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది జనధన్ యోజన అకౌంట్ లో ఇస్తారు. సో నెక్స్ట్ ఇన్ సిబిఎస్ఈ స్టాండ్స్ ఫర్ కోర్. ఆల్రెడీ చూసాం కదా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిబిఎస్ అంటే. సో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనుకుంటారు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎస్ అంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్, ఎస్ అంటే సొల్యూషన్స్, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. సో నెక్స్ట్ ఇన్ సిఆర్ఏఆర్, ఏ స్టాండ్స్ ఫర్ అసెట్స్. సో సిఆర్ఏఆర్ లో ఏ అంటే అసెట్స్ అనమాట. సో సిఆర్ఏఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో సిఆర్ఏఆర్. సో నెక్స్ట్ ఐఎంపిఎస్. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ఇస్ అన్ ఇంటర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఇన్స్టెంట్ మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ త్రూ మొబైల్ ఫోన్స్ ఇన్ ఇండియా. ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ఎన్పిసిఏ. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. సో ఇలాంటి పేమెంట్ సిస్టమ్స్ అన్ని, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఏటీఎంస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇలాంటివన్నీ కూడా ఎన్పిసిఏ అండర్ లో ఉంటాయి. ఓకే, ఎన్పిసిఏ ప్రొవైడ్ చేస్తుంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మీరు మొబైల్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటే మీకు ఐఎంపిసి అనేది ఈజీగా అర్థం అవుతుంది. ఐఎంపిసి అనేది ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అనమాట. ఈ కోడ్ కొడటం ద్వారా మనీ అనేది ఈజీగా మొబైల్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ న్యూ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్.
సో న్యూ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సెంట్రల్ బ్యాంక్ అనేది తీసుకుంది, అదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ అంటాం కదా, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో నెక్స్ట్, వెన్ ఎ చెక్ ఈస్ టోర్న్ ఇంటూ 2 or more pieces and presented for payment such a check is called. సో చెక్ అనేది మల్టీనేటెడ్ నోట్స్ అనేవి చూసాం కదా, చిరిగిపోయిన నోట్స్ ని మల్టీనేటెడ్ నోట్స్ ఉంటాయి. అలాగే చెక్ కూడా 2-3 pieces గా చిరిగిపోతే వాటిని మల్టీలేటెడ్ చెక్ అంటాం. సో నెక్స్ట్, హౌ మచ్ ఫీ చార్జ్ టు ఫిల్ ఏ కంప్లైంట్ అండర్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్. హౌ మచ్ ఫీ చార్జ్ టు ఫిల్ ఏ కంప్లైంట్ అండర్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్. సో బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ స్కీమ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. సో బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ అంటే ఏం లేదు, మనకి బ్యాంక్తో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా కంప్లైంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే 30 days తర్వాత మనం బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఛార్జ్ అనేది తీసుకుంటారు అనమాట. సో బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కంప్లైంట్ చేయడానికి ఫీజు అనేది ఏం లేదు, ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఓకే, బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ డస్ నాట్ ఛార్జ్ ఎనీ ఫ్రీ. సో హూ ఇస్ ద అప్లియేట్ అథారిటీ ఇన్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్. సో బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ హెడ్ ఎవడంటే డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ 4 ఆర్బీఐ గవర్నర్స్ ఉంటారు కదా, అందులో ఒక అతను దీనికి హెడ్ గా ఉంటాడు అనమాట. ప్రెసెంట్ డిప్యూటీ గవర్నర్స్ లో ఎన్ విశ్వనాథన్ కొత్తగా వచ్చాడు కదా, సో అతను ఇప్పుడు ప్రెసెంట్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కి హెడ్. సో నెక్స్ట్, ఇన్ ఎనీ కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ బై ద డెసిషన్ ఆఫ్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్, కస్టమర్ కెన్ అపీల్ అగైన్స్ట్ ద అవార్డ్ బిఫోర్ ద అప్లైట్ అథారిటీ విత్ ఇన్ హౌ మెనీ డేస్ ఆఫ్ డేట్ ఆఫ్ రిసిప్ట్. సో 30 days లోగా వాళ్ళు చెప్పిన కంప్లైంట్ అనేది తీసుకోపోయినా లేదా మీరు సాటిస్ఫై అవ్వకపోయినా 30 days లో మన అప్లైట్ కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, 30 days. ATMs are cash dispensing machines which are owned by and operated by NBFC companies are called. సో వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేవి ఏంటంటే, సో మామూలుగా జనరల్ గా SBI ఏటీఎం అని ఉంటుంది, పైన SBI అనే లోగో అనేది ఉంటుంది కదా. సో అలా ఏ బ్యాంక్ అనేది ఆ బ్యాంక్ లోగో అనేది ఉంటుంది, SBI లోగో లేదా బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా పైన నేమ్ అనేది ఉంటుంది. సో ఆ బ్యాంక్ వెళ్ళి మన అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఏటీఎం పెట్టి. అలా కాకుండా మీరు చూసినట్లయితే బ్యాంక్ లోగో అనేది కాకుండా సపోజ్ ఇండి క్యాష్ అనేది చూసుంటారు కదా ఎక్కడన్నా. సో ఇండి క్యాష్ అనేది టాటా వాళ్ళు పెట్టిన వైట్ లేబుల్ ఏటీఎం అనమాట, దాన్ని వైట్ లేబుల్ ఏటీఎం అని అంటారు. సో ఇది ఎన్బిఎఫ్సిస్ లైక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అప్రూవ్ చేస్తుంది వైట్ ఏటీఎం పెట్టుకోవడానికి. సో ఆ ఏటీఎం మిషన్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, నాన్ బ్యాంక్. సపోజ్ టాటా మెయింటైన్ చేస్తూ ఉంటుంది, టాటా ఇండి క్యాష్ అనే ఏటీఎం పెట్టింది కదా, సో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మనం ఏ బ్యాంక్ దగ్గరైనా ఏ బ్యాంక్ ఏటీఎం పెట్టి ఏ బ్యాంక్లోనైనా మనీ తీసుకోవచ్చు. సో కొన్ని ఫ్రీ లిమిటేషన్స్ ఉంటాయి, దాని తర్వాత ఛార్జ్ అనేది 20 rupees ఫర్ ట్రాన్సాక్షన్ అలా ఛార్జ్ అనేది చేస్తారు. సో ఇండి క్యాష్ అనేది ఎగ్జాంపుల్, ఆ టాటా వాళ్ళకి అలాగే ముత్తూట్ ఇంకా కొన్ని కంపెనీస్కి వైట్ లేబుల్ ఏటీఎంస్ పెట్టుకోవడానికి ఆర్బీఐ అనేది ఇష్యూ చేసింది లైసెన్స్ అనేది. సో వాటిని వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటారు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేస్తూ ఉండండి. సో నాకు ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో వీడియోస్ అనేవి షేర్ చేయండి. మీ ఫేస్బుక్ టైల్ మెయిల్ లో కానీ ఫేస్బుక్ గ్రూప్స్ లో కానీ అట్లీస్ట్ 1 person 1 or 2 వీడియోస్ అనేవి షేర్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే part 2 వీడియో కూడా చూడండి. అలాగే మీరు జీమెయిల్తో లాగిన కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.